ఇదిగో పియ్యా. అట్ట పిలమక్కడ సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియ్యా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా. ఓహో. సరే ఎలక్షన్లో నెగ్గితివి. గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమిటింగ్ అంతకు ముందు అని చెప్పి సరేనంటే. అప్పుడు ఏమైంది సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప. మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప. దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా కబురప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. బాబు నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో నాకు నవ్వు తిరిగి సావట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. వారం వారం తిరగక ముందే పీకి పనుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్నా, అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని, నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు, అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారా సార్? ఏమేం పీకారో చివర్లో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా, నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటి వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే నువ్వు చిన్నపిల్లాడివని చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చోటెక్కుతున్నావురా. ఒరేయ్ మీ నాన్న మా ఎదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానురా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎందుకు చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లకొట్ట తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు పోయి తెల్లకాయతమును కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. నువ్వేం బాధపడకే, నేను ఉన్నాలే. ఓకే శివా డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, నువ్వేం కంగారు పడికే, నేను ఉన్నానుగా. ఆ ముసలిగారి సంగతి నేను చూసుకుంటాను, మనం వచ్చాక లవ్ చేసుకుందావే. ముసలిగా నువ్వు ఆగరా, నీ అంతా తేలుస్తా. ఈ ఎలుగు మంటగా నాయముడు పడ్డానే, మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఓయ్ తేనె గారుతున్న ముద్ద అక్కడుంటే మనం దీని చుట్టూ తిరుగుతున్నావేంట్రా? పన్నెండు జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరేగాని నాకు సహాయం చేసి పెడతావా?